హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ ఇప్పించగలరు. కానీ ఆ వ్యక్తి యొక్క బలహీనతని, రోగాన్ని, ఆ నొప్పిని ప్రక్క వాళ్ళు ఎవరు కూడా భరించలేరు. ఎవరి యొక్క అనారోగ్య బలహీనతని, నొప్పుని ఆ వ్యక్తే భరించాల్సి వస్తుంది. అలానే పాపం యొక్క తీవ్రత, పాపం వలన వచ్చు శిక్షని ఏ వ్యక్తికి ఆ వ్యక్తి మాత్రమే భరించాలి. అది సత్యం. ప్రియమైన వారలారా, ప్రతి వాని క్రియల చొప్పున వారికి దేవుడు ప్రతిఫలమిస్తానని తెలియజేస్తా ఉంటున్నాడు. దేవుడు అంటున్నాడు కదా, నేను పాపులని పిలువ వచ్చిన గాని నీతిమంతులను పిలువ రాలేదంటున్నాడు. మరి ఆరోగ్యంగా ఉన్నవారు డాక్టర్ దగ్గరికి వెళ్లరు. అనారోగ్యము, బలహీనత, రోగం తీవ్రంగా ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి మనం వెళ్తాం. అయితే మరి ఈ లోకంలో మానవుడు అనుకుంటున్నాడు కదా, నేను నడిచే మార్గము సరైనగా ఉంది, నా మాటలు, నా క్రియలు అవన్నీ కూడా మంచిగానే ఉన్నాయి, నాకు దేవునితో అవసరమేముంది అంటున్నాడు. అయితే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం అంటుంది కదా, మనము పాపము చేయలేదని చెప్పుకుంటే గనక మనల్ని మనమే మోసపుచ్చుకున్న వారంగా ఉంటున్నామని లేఖనాలు తెలియజేస్తా ఉంటున్నాయి. ఎందుకంటే ఏ భేదం లేదు, కూడా అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను కోల్పోయినారు. ఆది మానవుడు ఆదాము దేవుని యొక్క ఆజ్ఞను తప్పిపోవడం ద్వారా, ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా పాపము మానవుల్లో ప్రవేశిస్తూ వచ్చింది. ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపం వలన జీతము మరణము. ఆ మరణం అంటే రెండవ మరణం అని బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంటుంది. ప్రియమైన వారలారా, అటువంటి రెండవ మరణాన్ని నుంచి, నరక శిక్ష నుంచి ఈ లోకంలో ఎవరు కూడా తప్పించేవారు లేరు. పూర్వము దేవుడు మానవుల యొక్క పాపముల కొరకు బలులను అనుమతించినాడు. మానవులు గొర్రెలని, మేకలని వాటిని వధించి వాటి రక్తాన్ని చిందించి పాప పరిహారం పొందే విధానంలో ఆ అజ్ఞాన కాలంలో దేవుడు వాటిని అనుమతిస్తూ వచ్చాడు. అయితే మానవుడు బలులు అర్పిస్తానే ఉంటున్నాడు, గాని మానవుల్లో పాప క్షమాపణ మరి కలిగినట్లుగా భావన ఉండటం లేదు. ఎలా ఉందంటే, ఎవరైనా ఒక వ్యక్తి 1-2 సార్లు ఏదైనా నేరం చేసి మరి జైలుకి వెళ్ళొస్తే 3వసారి 4వసారి కూడా జైలుకి వెళ్ళటానికి ఏమాత్రం కూడా సిగ్గుపడ అలవాటైపోయింది. అలానే మానవుని యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, మరి దేవుని పేరట బలులు అర్పించటము, నాకు రావాల్సిన శిక్ష తప్పిపోయింది, ఆ కీడు తప్పిపోయింది అనుకోవడము, తిరిగి అదే పాపాలని చేస్తూ రావడం, ఇది మానవునికి అలవాటైపోయింది. కనుక దేవుడు అంటున్నాడు కదా, ఆ యొక్క బలులు అవన్నీ కూడా అవసరం లేదు, ఇక మానవుని యొక్క సర్వ పాపముల కొరకు తానే పరిహారం చెల్లిస్తానని తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని 2025 సంవత్సరాల క్రితం ఈ లోకానికి రక్షకుడిగా పంపిస్తూ వచ్చినాడు. కనుక యేసు ప్రభువారి ద్వారా మాత్రమే మానవుల యొక్క పాపములకు శాంతి కలుగుతుంది, విమోచన కలుగుతుంది, ఆత్మకు రక్షణ కలుగుతుంది, ముక్తి దొరుకుతుంది మానవునికి. ప్రియమైన వారలారా, ఎందుకంటే యేసు ప్రభువారు ఆయన జన్మ కర్మ పాపములు లేనివాడిగా, పరిశుద్ధుడిగా ఈ లోకంలో జన్మిస్తూ వచ్చినాడు. ఆయన జన్మలో పాపం లేదు. ఈ లోకంలో ఆయన 33 సంవత్సరాలు జీవించినాడు. ఆయన ఏ పాపం కూడా చేయలేదు. ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు. కనుకనే ఆయన సర్వ మానవాళి పాప పరిహారం నిమిత్తము తన అమూల్యమైన నిర్దోషమైన రక్తాన్ని చిందిస్తూ వచ్చినాడు. అటువంటి నిష్కలంకమైన రక్తం ద్వారా మాత్రమే సర్వ మానవాళి పాపములకు పరిహారం జరుగుతూ సిలువలో కొట్టబడుతూ వచ్చినాడు. యేసు ప్రభువారి యొక్క దేహమంతా కూడా నాగటి చాలవలే దున్నబడుతూ వచ్చింది. ఆయన తలపై ముళ్ల కిరీటం పెట్టడం ద్వారా ఎంతో రక్తము చిందించి ఆఖరి రక్త బొట్టు వరకు కూడా ప్రభువారు సిలువలో సర్వ మానవాళి పాపముల కొరకు చిందిస్తూ వచ్చినాడు. ఆయన మరణించినాడు, సమాధి చేయబడినాడు, తిరిగి 3వ దినమున సజీవుడిగా లేస్తూ వచ్చినాడు. ఎందుకంటే ఆయన సృష్టికర్త అయిన దేవుడు, తన ప్రాణం పెట్టుటకు ఆయనకు అధికారం ఉంది, ఆ ప్రాణాన్ని తిరిగి తీసుకోవడానికి అధికారం ఉంది. మరి ఒకనాడు మరి నీవు నేను మరణించినట్లయితే గనక ఆ రీతిగానే తిరిగి లేవాలంటే
రక్షణ, పాప క్షమాపణ ఎంతో మానవునికి అవసరం. అది ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మాత్రమే లభిస్తా ఉంది. కనుక ప్రియమైన వారలారా, ఈ యొక్క సత్యమైన మాటలని మీరు విశ్వాసం ఇచ్చినట్లయితే మీకు రక్షణ, మారు మనసు దొరుకుతుంది. కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవము గలవాడు అని లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. యేసు నామములో మాత్రమే మానవుని యొక్క పాపములకు విమోచన కలుగుతుంది. ఈ మాటలు గనక నువ్వు విశ్వసించినట్లయితే, ప్రభు నామంలో మరి ప్రార్థన చేసినట్లయితే, ప్రభుని ప్రార్థన ఆలకించి నిన్ను కూడా తన కుమారుడిగా, కుమార్తెగా మరి స్వీకరించి పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తూ వస్తాడు. మరి ఒకవేళ ఈ మాటలు మరి పెడచెవిని పెట్టినట్లయితే గనక ప్రతి వానికి వాని క్రియల చొప్పున తీర్పు తీర్చడానికి ప్రభువారు రాబోతా ఉన్నారు. కనుక ఆ యొక్క శిక్ష నుంచి నీకు తప్పించుకోవాలంటే తప్పనిసరిగా పాప క్షమాపణ, విమోచన అనేది ప్రభు నామములో మీరు పొంది రక్షణ పొందగలని ప్రభువైన యేసు నామములో మీకు మనవి చేస్తూ ముగిస్తూ ఉన్నాం. దేవుడు ఈ మాటలు దీవించును గాక. మీ కొరకు ప్రార్థన చేస్తాం. ప్రియమైనటువంటి వారలారా, ఇంకా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువాని గురించి అనేకమైన విషయాలు మీరు తెలుసుకున్న వారించు హై స్కూల్ రోడ్లో బేతేలు ప్రార్థన మందిరం ఉంది. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు ఆరాధన జరుగుతుంది. మీది ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ జాతి, ఏ వర్గమైనా సరే దేవుడు అందరినీ కూడా ఆహ్వానిస్తా ఉన్నాడు. మీరందరూ ఆహ్వానితులే. కనుక మీరందరూ కూడా వచ్చి ఇంకా అనేకమైన విషయాలు తెలుసుకోవచ్చు. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. మీ కొరకు ప్రార్థన చేస్తాం. దేవ నమ్మకమైన పరలోక మా తండ్రి, పరిశుద్ధమైన దేవ, నీకు వందనాలు. సూత్రాలయ సాంకాశంలో మా ప్రభావ, మందుల ద్వారా మా ప్రభావ, సువార్తలో మా ప్రభావ, మా సంఘానికి కావాల్సిన మా ప్రభావ, మా తండ్రి, మా దేవ, మా తండ్రి, నీ స్థుతించుకు ఆరాధించుకు మా ప్రభావ, నీ బిడ్డలు మా తండ్రి ఏర్పరచుకొని మా ప్రభావ, మా తండ్రి, మరి మా ప్రభావ, మా ప్రయాణం అంతట్లో మా ప్రభావ ఇంతవరకు నువ్వు తోడుగా నడిపించినందుకు ప్రభావ వందనాలు. సూత్రాలు కాదు మా ప్రభావ, అన్ని దాచుడు మా ప్రభావ, హితపడ్డ వాక్యాన్ని మా ప్రభావ జ్ఞాపం చేసుకోమని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. గొప్ప దేవానికి వందనాలు. సూత్రాలు మా ప్రభావ, మరి దేవ, మరి ఇక మైక్ ద్వారాగా మా తండ్రి ఎంతమంది అయితే ఇంటూ వచ్చారో మా ప్రభావ, ఆ రాదురుదేవాలు మా ప్రభావ తీసివేసి మాతృకుండా ఇచ్చే దేవుడు మా ప్రభావ, మా తండ్రి ఆ రోజు ద్వారా తెరిచి మా ప్రభావ, మా తండ్రి నిజమైన దేవుడు అని మా ప్రభావ, మరి వాళ్ళు కూడా మా ప్రభావ గుర్తుకు పొంది మా ప్రభావ గొప్ప దేవ, మరి తండ్రి వాళ్ళు కూడా మారు మనసు రక్షణ పొందుటకు మా ప్రభావ నువ్వు సహాయం చేసే దేవుడు అని సాహంతో నమ్ముతూ అడిగి వేడుకుంటున్నాయా. మరి వారి ద్వారా ఏ ఆత్మనైతే నువ్వు రక్షించుకోగలుగుతున్నావో మా ప్రభావ, అది నీ చిత్త ప్రకారంగా మా ప్రభావ నువ్వు నడిపించే దేవుడు అని విశ్వాసంతో నమ్ముతూ అడిగి వేడుకుంటున్నాను తండ్రి. వందనాలు. సూత్రాలు మరి ప్రభావ, ఇరుకులు, ఇబ్బందులు, యాదల్లో, బాధల్లో ఉన్న పని బిడ్డని జ్ఞాపం చేసుకో మా ప్రభావ, వాళ్ళకి రావాల్సిన ప్రతిఫలం దయచేయమని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. అలా ముందున్న సమయాన్ని అంతా మా ప్రభావ నీ చేతులు కప్పు చెప్పుకుంటూ ఈ చిన్న పాదని బంగారు పాదాలు ధరబెట్టి బాగా ప్రతిఫలం దయచేయమని మాకు మేము తగ్గించుకుంటూ నేను హెచ్చించుకుంటూ ఏసైనా వాళ్ళకి పరిశుద్ధమైన నామములో స్తుతించి కనపరిచి ప్రార్థిస్తున్నాను తండ్రి. బిడ్డలను సకాలంలో నడిపించిన యేసు ప్రభు వారి ఘనమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఈ సువార్తలో పాల్పొందినటువంటి బిడ్డలందరికీ, ఈ మాటలు వింటూ వచ్చినటువంటి వారందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ప్రాణపగించుకొనే మనకై మనలా నడిపెను సుఖముగను, కలదు సత్యము నేర్పించి కలు పాపగా కాచేయా, కలదు సత్యము నేర్పించి కలు పాపగా కాచే, స్తుతించి కీర్తింతుము కనపరచెదము కొనియాడెదము, ఆదరించి కాపాడువాడు ఈడేచువాడు, ఆదరించి కాపాడువాడు ఈడేచువాడు, స్తుతించి కీర్తింతుము. ఖుదావన్ ప్రభు యీశు మసీహ్కి ఇంతవరకు సహాయపడిన యేసుక్రీస్తు ప్రభు వారికి హల్లెలూయా.